అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ పిచ్చుకొక్క మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వీడి మాటల్లో వినండి. వీడికి ఇప్పుడు కౌంటర్ ఇద్దాం. త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటే ఇల్లు ఏమంటే లేసాడు, పండుకోమంటే పండుకుంటాడు. ఉనే కాడు ఉనే భగవాన్ అవునా? పండుకోమంటే పండుకుంటూ లేమంటే లేచేటట్టు దేవుడు అవుతాడు, పని మానవుడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏదనుకుంటారు మీరు? ఏది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆడవలసి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముఖాలు మళ్ళీ వండబెడతాడు, పొద్దుముఖాలతో చెల్లేస్తాడు, పొద్దుగాల లేపు కూర్చోబెడతాడు. ఏమి బాగుమది ఆ దేవుడు అంటే ఏమన్నా? విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కదిరి కృష్ణ అన్నవాడు ఒక లాయర్ అంట. ఆడు అసలు ఏమేమి తెలుసు అని వెంకటేశ్వర స్వామి గురించి ఇలా కారు కూతలు కోస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత ప్రతి హిందువుకి రక్తం మరిగిపోద్ది. ఎందుకంటే ప్రతి హిందూ ఇంట్లోని వెంకటేశ్వర స్వామి ఒక ఇలవేలుపై కొలుస్తుంటారు. అలాంటిది వీడు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడంటే ఇలాంటి లంజాగొడుగులకి విపరీతమైన వెసులుబాట్లు. వీటిని చూసుకొని వీళ్ళు తెగ రెచ్చిపోయి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో దైవంగా కొలిసే వాళ్ళకి ఎంతో బాధ కలుగుతుందని ఈ ఎదవక లేకుండా పోయి ఇన్ని ఇష్టాసారం కింద మాటలు మాట్లాడాడు. కనుక హిందూ బంధువులు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు వీడు ఊరు ఎక్కడన్నది కనుక్కోండి, ఆడి మీద అనేక కేసులు పెట్టండి. వీడి ఇంటి అడ్రస్ తెలిస్తే హిందూ సంఘాలు హిందువులు ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి వీడిని గుడ్డలు ఊడదీసి చితక్కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పిచ్చుకొక్కలు ఇష్టాసారం కింద వెంకటేశ్వర స్వామి గురించి వాగితే చేతు గాజులు ఎవడో తొడుక్కొని లేడు. మేము కంపల్సరీ చెప్తున్నాం. ఇదే మేము ఉన్న రాజమండ్రిలో అయితే కనుక వీడి ఇల్లు దూరి మరీ తన్నకపోతే ఒక మనిషి కింద పుట్టడం అనవసరం, ముక్కల కింద నరికినా తప్పు లేదు ఇలాంటి ఎదవల్ని. ఒరే ఎదవ కృష్ణ, అసలు నిన్ను ఎంతమంది మిక్స్ చేసి కంటే నువ్వు పుట్టేవురా లంజా కొడక. అసలు కొంచెం కాకపోతే కొంచెం అన్నా సరే సీమి నెత్తురు లేని ఎదవ బతుకు. నిన్ను ఏ పంది గేదెని మిక్సింగ్ చేసి క్రాసింగ్ చేత పుట్టిన కొడుకులాగా ఉన్నాను మొహం. నువ్వు ఏడుకొండల స్వామి గురించి మాట్లాడేంత మగవుడురా లుచ్చానా కొడక. ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడిన గుడ్డలు ఊడదీసి ప్రతి ఒక్కరిని తంతేనే కానీ సిగ్గురాదు. ప్రతి ఒక్కరూ వీడి గుణపాఠం చెప్పండి. మనకెందుకు లేని వదిలేస్తే చాలా పొరపాటు. ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత అయితే పూజిస్తున్నారో అలా వెంకటేశ్వర స్వామిని కానీ హిందూ దేవుళ్ళని కానీ ఇష్టాసారం కింద మాట్లాడే ప్రతి ఒక్కడ నాలుకలు తెగ్గొత్తేనే పుణ్యం. కానీ మనం వెయిటింగ్ చేస్తూ దేవుడే చూసుకుంటాడులే అంటే ఈ రోజుల్లో అది కాని పని. అలాగే ఇంకో మాట ఏమన్నాడో వినండి. హిందూ మతం హిందువులది కాదంట, బ్రాహ్మణ మతం అంటే ఇది. వీడు చెప్తున్న ఈ లుచ్చా కబుర్లన్నీ ఎక్కడ నేర్చుకున్నారో నువ్వు కాస్త కోస్త చదివేవా అనడానికి కూడా నీవు హాఫ్ నాలెడ్జ్ గడువు కూడా కాదు. నీకు 100లోని 10% కూడా ఏమీ తెలిసి ఉండదు. హిందూ మతం హిందూ ధర్మంలోని 4 వర్ణాలు ఉన్నాయి భగవద్గీతలోని. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇలా 4 వర్ణాలు ఉన్నాయి. బ్రిటిషోడు ఎవడో నీకులాంటి తలంమాసినోడు ఇన్ని కులాలుగా మార్చి మనలోని కుంపట్లు పెట్టడానికి మనం విడదీయడానికి ఇన్ని కులాలు పుట్టించేశాడు. అలాంటప్పుడు ఈ 4 వర్ణాల్లో మేమెక్కడ ఏ దేవుణ్ణి మొక్కాలరా? నువ్వెవడవరా చెప్పడానికి? నిచ్చానా కొడక. బ్రాహ్మణులకు మాత్రమే హిందూ మతం, బ్రాహ్మణులది హిందూ మతం అని సొల్లు కబుర్లు చెప్తున్నావు, సొల్లునా కొడక. ఇంకొక మాట నా వీడియో కూడా చూడండి. బ్రాహ్మణులకు ఋగ్వేదం ప్రకారం, సామవేద యజుర్వేద ప్రకారం, వేదం ప్రకారం పెళ్లి చేయాలి. శూద్రులకు వేద ప్రమాణం కాదు పెళ్లి. శూద్రులకు వేద మంత్రాలు చదవడం లేదు. వాళ్ళు ఇతిహాసికమైనది, లోకల్ ఐతికమైంది వీళ్ళ పెళ్లి. ఇలా వేరే మంత్రాలు ఉంటాయి.
అవును, సపరేట్ మంత్రాలు నేను చెప్తున్నా కదా, వీళ్ళకి వేద మంత్రాలు లేదు. అతిశూద్రుడికి అసలు మంత్రమే లేదు. బ్రాహ్మణులకు ఒకలాగా పెళ్ళిళ్ళు జరుగుతాయంట, మన హిందువుల్లోనే ఉన్న వాళ్ళకి మరొకలాగా పెళ్ళిళ్ళు జరుగుతాయంట, మంత్రాలు కూడా వేరువేరుగా చదువుతారంట. అసలు నిన్ను నీ మొఖాన్ని ఎవడన్నా హిందూ ఏ ఇంట్లోకైనా పిలిపించుకుంటాడు, ఏ ఫంక్షన్కైనా నిన్ను పిలుస్తారా? పిలిస్తే మహాపాపం. నీకులాంటి యదవులను దూరంగా పెట్టడమే కరెక్ట్ అయిన పని. ఎందుకంటే నీకు దూరంగా పెట్టడం వల్ల, దూరంగా ఉండడం వల్ల నీకు ఆ నాలెడ్జ్ లేకుండా పోయింది. ఏ హిందూ మతంలోని ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా ప్రతి ఒక్కరి పెళ్ళిళ్ళకి ఒకే మంత్రాలు చదువుతారా ఎదవా? ఆ మాత్రం తెలుసుకోలేను నువ్వు లాయర్ అయ్యావురా బేవర్స్లు ఎంజావడక. మీరు నమ్మే మతాల్లోని ఎక్కడ తప్పులున్నా సరే అవి ఏంటన్నది ఎవరికి చెప్పరు, వాటిని ప్రశ్నించలేరు. కొన్ని గ్రంథాల్లోని కాఫీలను చంపమని, విగ్రహారాధకులను చంపమని, అలాగే ఇంకా రకరకాల చండాలాలు ఉన్నాయి. ఇంకో గ్రంథంలోనైతే తల్లికి పిల్లలకి అక్రమ సంబంధం, అలాగే తండ్రితో కూతుళ్ళు పడుకొని ఉన్న అక్రమ సంబంధాలు కానీ, వధునితోని పడుకొని సంసారం చేయమని కానీ, పిల్లల్ని నేలకేసి కొట్టి చంపమని, అలాగే తల్లితోనే పిల్లల మాంసం తినిపించాలని చెప్పేసి కానీ, ఇలాంటి అనేక రకాల చెత్తా చెదారం ఉన్నాయి. అలాంటి దరిద్రాలు అడగడానికి మీకు దమ్ము ధైర్యం సరిపోదు. మీరు గొర్రెల్లాగా ముసుగులు వేసుకొని మీ పిల్లల్ని ఆ గుడారాల్లోకి పంపిస్తారు. అలాంటి సిగ్గులేని పనులు అన్నీ చేయిస్తారు. కానీ హిందూ మతంలోని, హిందూ గ్రంథాల్లోని, హిందూ ధర్మంలోని ఎక్కడా కూడా చెడు చెయ్యమని ఎక్కడ కూడా లేదు. అయినా మీరు ఇష్టాసారం కింద కుళ్ళి హిందువులపై ఏడుతుంటారు ఇలాంటి చెత్తనా కొడుకులు. కనుక హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రంథంలో ఏమున్నదని తెలుసుకోండి. ఎవరన్నా సరే మా మతం గొప్పది అందులోకి రండి అని చెప్పండి, చెప్పు తీసుకొని కొట్టండి. మీ గ్రంథాల్లో ఏమున్నాయని చెప్పేసి ప్రతి గ్రంథం తీసి చదివి చెప్పండి ఏ విషయాలు ఏంటి అన్నది. ఇలాంటి హిందూ ధర్మం గురించి మరొకసారి ఎవడ కారు కోతలు కోసినా ఆడిని కుక్కను కొట్టినట్టు కొట్టాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.